అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసం జనముల జెండను పట్టాలే. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. అంబేద్కర్ ఒక కులం అంటగట్టి ఆయన మావాడు అని చెప్పుకుంటున్నారు, కానీ అంబేద్కర్ ఏ రోజు ఒక కులానికి అంకితమైనటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు, కులం ఆధారంగా నీతిని ఒక జాతిని నిర్మించలేమని ఆ రోజే చెప్పాడు ఆయన. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా నాకు ఫోన్ చేశారు, ఏమంటే అంబేద్కర్ జయంతి చేస్తున్నాం మేము, మీరు రావాలి అన్నారు. అంటే పర్లేదు సార్, పోయిన సంవత్సరం వచ్చాయి కదా మీరు కానీ చేసేయండి అన్నాను. లేదు లేదు మీరు రావాలి, ఒకసారి వస్తే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బాబాసాహెబ్ యొక్క భావజాలం కావచ్చు, పూలే, సాహు మహారాజ్ వాళ్ళ యొక్క భావజాలం ఎక్కువగా ఉంది. కాబట్టి మనము మరింత సమాచారం ఇవ్వడానికి ఇక్కడికి పిలిపిస్తే బాగుంటుంది రండి అని అంటే, సరే వస్తాలేండి అని చెప్పాను. విషయం ఏంటంటే, ఈరోజు ఈ మీటింగ్ కాక నాకు ఇంకా 4-5 మీటింగ్లు పిలిచారు. మీకు తెలుసునో లేదో, నేను దాదాపుగా ఇప్పుడు ఇక్కడికి 900 కిలోమీటర్ల నుంచి వచ్చాను. నిన్న ఉదయం నిన్న ఉదయం 9:30కు బయలుదేరితే ఈరోజు ఉదయం 6కు వచ్చాను నేను. ఎందుకు వచ్చానంటే, ఇందాక సుధాష్ సార్ చెప్పారు కదా కళ్యాణదుర్గం అంటే చాలా ఇష్టం అని, ఆ ఇష్టంతోనే వచ్చాను, ఊరికే కాదు. ఎందుకంటే ఎక్కడో కాకినాడలో ఉంటాను నేను, సొంత ప్రాంతం కర్నూలు నంద్యాల అయినా కూడా ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నాను. అక్కడ బోల్డ్ మంది లేదండి మా మీటింగ్ పెట్టుకున్నాం, ఏర్పాటు చేసుకున్నాం, మీరు రండి, రావాలి, వస్తే బాగుంటుంది, ఏదో మంచి సమాచారం ఇస్తారు మాకు అని రిక్వెస్ట్ చేశారు. పోనీ మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారో చెప్పండి, అప్పుడు పెట్టుకుంటా కూడా అన్నారు.
మీరు 14వ తారీఖు వస్తారా? లేదు కళ్యాణదుర్గం వెళ్తున్నా. 20వ తారీఖు వస్తారా? లేదు వైజాగ్ వెళ్తున్నా. లేకపోతే 19 వస్తారా? లేదు ఒంగోలు వెళ్తున్నా. పోనీ ఈ మధ్యలో వారాలు ఉంటాయి కదా ఖాళీగా, రాత్రి పెట్టుకుంటాం, వస్తారా? రానని చెప్పి ఎందుకు రాను అని చెప్పేదానికి వాళ్ళ కారణం చెప్పాను, కానీ మీ కారణం చెప్తాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిట్ట చివరి మాట ఒకటి ఉంది: ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. ఎడ్యుకేట్ అంటే ఏంటి? ప్రజలకు బోధించు. బోధించే కంటే ముందు నేర్చుకో, తెలుసుకో. తెలుసుకుంటేనే మనం చెప్పగలిగేది. దాని తర్వాత అజిటేషన్ అంటే ఉద్యమంలోకి వెళ్ళడం. దాని తర్వాత ఆర్గనైజ్, వ్యవస్థీకరించడం అంటే ప్రజలందరినీ సమీకరించి ఒక చోట చేర్చగలగడం, అంటే ఈ వ్యవస్థను వ్యవస్థీకరించడం. ఆ మూడు ఇక్కడ జరుగుతాయి. ఆ మూడు అంశాలు కళ్యాణదుర్గంలో ఒక మీటింగ్ పెడితే జరుగుతాయి. మిగతా చోట ఏం జరుగుతుందంటే కేవలము ఎడ్యుకేషన్ మాత్రమే జరుగుతుంది. బాబాసాహెబ్ జయంతి ఏర్పాటు చేస్తారు, లేదా పూలే జయంతి ఏర్పాటు చేస్తారు. ఎవరన్నా బాగా మాట్లాడతారని చెప్పేసి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకుని వాడిని పిలిపిస్తారు. వాంతో ఆ రోజు ఒకరోజు పండగ, ఇల్లు అలిగి పండగ చేయిస్తారు. మళ్ళీ ఎప్పుడు కనపడతారు? మళ్ళీ సంవత్సరం తర్వాత కనపడతారు. దాంతో ఉపయోగం లేదు సమాజానికి. దాంతో ఎటువంటి ఉపయోగం లేదు సమాజానికి. నేను చెప్పిన దానికి ఈరోజు ఇక్కడ సాక్ష్యాధారం ఏంటంటే, ఇక్కడ ఇంతమంది అంగన్వాడీ వర్కర్లు రావడమే సాక్ష్యము. వ్యవస్థీకరణ జరిగింది ఇక్కడ.